హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ముందుగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని మూత పెట్టకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మష్రూమ్స్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గాలి. ఈ విధంగా ఎటువంటి వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం బాగా చల్లారాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్టు, ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని రైస్ వేసిన తర్వాత తక్కువ మంట మీద పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ కూడా అన్నం పొడి పొడిగా ఇంకా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. 10 నిమిషాల్లో ఈ రైస్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ని మనం రైతాతోటి తిన్నా లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.